ప్రతి ఒక్కరికి ఓ మనస్సు ఉంటుంది. ఆ మనసులో ఇష్టాలు కొన్ని ఉంటాయి. విరుద్ధంగా నేను నిన్ను చూసి ఇష్టపడ్డాను రా అంటే పాపము పండి చెడిపోతారు. ఇంకొంతమంది నటిస్తారు, అవసరం తీరాక ముఖం చాటేస్తారు. ఇది ఒక ట్రెండ్ ఇప్పట్లో. మనస్సుతో ఇష్టం వచ్చినట్లు ఎవరికి తోచినట్టు వాళ్ళు ఆడుకుంటున్నారు. మనం అనుకున్నట్లు మనకు ఇష్టమైనట్లు కొన్నిసార్లు జరగవు. విధి ఆడుతున్న వింత నాటకం, లేదా మన తప్పిదాల వల్ల వలలో పడిన చేప పిల్లల కొన్ని జీవితాలు ఒడ్డుకు చేరుకోలేక లోపల విలవలలాడుతుంటాయి. ఏ కాలమైనా ప్రేమ ఒక్కటే శాశ్వతం. ప్రేమ బదులు స్వార్థం, నమ్మక ద్రోహం, మోసం, వంచన, ఇంకా అనేక పిల్ల రాక్షసుల్లా పుట్టుకొచ్చి మనుషుల బుద్ధి వల్ల చెడు మనుష్యులు తయారవుతున్నారు. స్వేచ్ఛ విచ్చలవిడితనమైంది. ప్రేమ బహిరంగ నాటకమైంది. నమ్మకం అనేది మోసం అనే విషపు కూరలు చాచి ఎదురు చూస్తుంది. ఎక్కడ ఎలా బ్రతుకుతావు ఓ మహిళ? నీకు నీవే ధైర్యం, నీకు నీవే గురువు. ఆలోచించు, సొంత తెలివిని ఉపయోగించు. ఎవరిని నమ్మకు, నిన్ను కూడా నమ్మకు. ఎందుకు అని ఆలోచించి అడుగు ముందుకు వేయి. లేకపోతే ఇన్నాళ్ళు కట్టుకున్న అందమైన గూడు చెదిరిపోతుంది. చాలామంది అనే మాట స్త్రీ మనస్సు సముద్రం అంత లోతు, ఎవరూ అర్థం చేసుకోలేరు అని. నిజంగా స్త్రీని అర్థం చేసుకోవడం ఎందుకు కష్టం? సృష్టిలో ప్రతి జీవికి బలాలు, బలహీనతలు ఉన్నాయి. స్త్రీకి ఉన్న అతిపెద్ద బలం నిబ్బరం. అదే గుండె నిబ్బరం. పేదరికంలో మగవాడు బాధ్యతను వదిలేసి ఏ వ్యసనానికో పట్టుబడిపోవడం పెక్కుసార్లు జరిగే అంశం. స్త్రీ అలా కాదు. జీవితంలోని చాలా అంశాల్లో స్త్రీ మనోబలాన్ని చూపిస్తుంది. ఎదురు చూపులో, ఈసడింపులో, నిర్బంధింపులో, నిరాధారింపులో నమ్మిన దానికోసం ఆడది గట్టిగా తట్టుకుని నిలబడగలదు. స్త్రీ బహుశా ఇందుకే అర్థం కాదనుకుంటాను. చాలాసార్లు స్త్రీ తన మనసులో ఉన్నది బయట పెట్టదు, పెట్టినా సూటిగా పెట్టదు. ఒక్కోసారి నిజాన్ని చెప్పదు. ఈ గోల మగవాడికి అర్థం కాదు. ఎందుకంటే వాడు తన వైఖరిలో దేవాలయ ధ్వజస్తంభం, హెయిర్ పిన్ వంపుల దారి అంత తేలికగా వాళ్లకు అర్థం కాకపోవచ్చు. మహిళ శక్తి స్వరూపిణి. ఆమె సంఘంలో హోందాగా మరియు ధైర్యంగా జీవించే శక్తి సామర్థ్యాలను భగవంతుడు సహజంగానే ప్రసాదించాడు. ఆమె కూతురుగా, భార్యగా, తల్లిగా నిరంతరం శ్రమిస్తూ సేవ చేస్తూ తన జీవితమును ధన్యం చేసుకుంటుంది. చివరకు మాతృమూర్తిగా అత్యున్నత స్థానంలో సమాజంలో కూడా మంచి గౌరవం పొందుతుంది. సేవ చేయడమే ఒక మధురానుభూతి. సేవ చేసేవారు నిత్యము ఆరోగ్యముగా ఉంటారు. వారిలో సెరిటోనిన్, డోపమైన్ వంటి ఆనందమునిచ్చే హ్యాపీ హార్మోన్లు ఉత్పత్తి అవుతూ నిత్యం మనిషిని ఆనందంగా ఉంచుతాయని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా ఆలోచిస్తే సేవ చేసేవారు తమ బంగారు భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దుకుంటున్నారు. ప్రేమించడం, పంచడం, లాలించడం, పోషించడం, మంచి లక్షణాలతో మలచడంలా ఇలా అమ్మ తన బిడ్డకు ఇచ్చే సమయంలో తనను తాను మరిచి వాళ్ళ కోసం జీవిస్తుంది. స్వార్థం లేకుండా కల్మషం లేని ప్రేమ వాళ్లకు అందిస్తూనే ఉంటుంది. అలాంటి ఆమెకు ప్రతి విషయం చెప్పడం ఆమెకు రాదు, చేసుకుంటూ పోతుంది. అంతే. ధర్మరాజుకి ఏం మిగిలింది? బతికినంత కాలం కష్టాలే కదా. యుద్ధంలో గెలిచి సింహాసనం ఎక్కేసరికి పిల్లలు, బావమరుదులు, తాతగారు, గురువులు, మామలు, దగ్గర వారు అందరూ మరణించారు. చివరికి దక్కింది ఉత్తర గర్భంలోని శిశువే. దుర్యోధనుడు ఏం సుఖపడి చచ్చాడు? బతికినంత కాలం పాండవుల మీద పడి ఏడిచి పోవడం తప్ప సంతోషంగా ఎప్పుడన్నా ఉన్నాడా? అలా ఉండేవాళ్ళు బుద్ధులు మారాలి. అసమర్థులైన వాళ్ళు తమ చుట్టూ ఉన్న వాళ్ళని తక్కువ అంచనా వేసి తమ సామర్థ్యం గురించి బాగా ఎక్కువ అంచనా వేసుకుంటారు. సమర్థులు, మేధావులు మాత్రం తమకు ఉన్న సామర్థ్యం, మేధస్సు సాధారణమైనని, ఈ మాత్రం అందరికీ ఉంటుందని అంచనా వేసుకుంటారు. మంచి వాళ్ళ విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. స్థూలంగా మంచితనం ఎక్కువగా ఉన్న వాళ్ళ చుట్టూ ఉన్నవారు కూడా తమంత మంచి వాళ్ళేనే నమ్ముతూ ఉంటారు. అందుకు విరుద్ధంగా చెడ్డవాళ్ళు మాత్రం చుట్టూ ఉన్న వాళ్ళు తమలానే చెడ్డవాళ్ళని నమ్ముతారు. దురుద్దేశాలు ఉన్నవాళ్ళు, దుష్ప్రవర్తన కలిగిన వాళ్ళు చాలామంది మొదట తమలోనే మంచినే చూపిస్తారు. తమకున్న చెడ లక్షణాలు ఉద్దేశపూర్వకంగానే కప్పిపుచ్చుతారు. అందుకు భిన్నంగా మంచివాళ్ళు అవతల వారు పూర్తిగా నిజస్వరూపం చూపించే వరకు చిన్న చితక తప్పులను ఏదో తేలిక చేసి ఉంటారని, మనమే తప్పుగా తీసుకున్నామేమో అని సర్ది చెప్పుకుంటూ వాళ్ళు మంచివాళ్ళేనని నమ్ముతూ ఉంటారు. మనకిష్టమైన ఏదైనా వస్తువు దూరమైతే మన మనస్సు ఎంత బాధపడుతుందో ఇది అంతే. అంతకు మించి గొప్ప వస్తువు దొరికితే మన ఆనందం మళ్ళీ తిరిగి వస్తుంది. కాదంటారా మిత్రమా?
ప్రపంచంలో మీ దగ్గర ఏమీ లేకపోయినా ఎంతమందికైనా పంచగల ఒకే ఒక వస్తువు సంతోషం. దేని యందు అనురాగం లేనివాడు మాత్రమే ఇతరులను నిజంగా ప్రేమించగలడు. ఎందుకంటే అతడు ప్రేమ స్వచ్ఛము మరియు దివ్యమైనది. మనలోని ఆలోచన విధానమే మన ప్రశాంతతకు కొలమానం. మనం ఆరోగ్యంగా ఉండాలని మంచి ఆలోచనలు చేయడమే అందులోని రహస్యం. జీవితం బాగుండాలంటే పేరులో అక్షరాలు మార్చుకోమని, అంకెలు మార్చుకోమని, ఇల్లు మార్చుకోమని, ఇలా వేల్పును మార్చుకోమని చెబుతారు. కానీ బుద్ధి మార్చుకోమని ఎవ్వరూ చెప్పరు. జీవితం చాలా కష్టమైన పరీక్ష. దానిలో చాలామంది విఫలం చెందడానికి కారణం ప్రతి ఒక్కరి ప్రశ్నాపత్రం వేరేని గ్రహించకపోవడమే. మంచివాడు శత్రువుకు సహాయం చేస్తాడు, చెడ్డవాడు తోడబుట్టిన వాళ్ళను కూడా ముంచుతాడు. మంచివారిని దూరం చేసుకుంటే చివరకు ముంచేవారే దొరుకుతారు. మిత్రమా, గుర్తుపెట్టుకో, ఈ భూమి మీద మన జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం శాశ్వతం ఎలా అవుతాయి? అందుకే ప్రతి నిమిషం నవ్వుతూ సంతోషంగా గడిపేద్దాం. నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు. అలాగే ఈరోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు. కష్ట సుఖాలు వచ్చిపోయే బంధువులు లాంటివి. ఉన్నది ఒక్కటే జీవితం. నలుగురితో కలిసిమెలిసి నవ్వుతూ నవ్విస్తూ గడిపేద్దాం. మన పెదవులు అబద్ధం చెప్పవచ్చు, కానీ మన ప్రవర్తన ఎప్పటికీ అబద్ధం చెప్పదు. మనం కారణం లేకుండా ఏ ఒక్కరినైనా బాధ పెట్టడం అంటే అవసరం లేకుండా అప్పు చేసినట్టే. ఏదో ఒకరోజు ఆ పాపాన్ని వడ్డీతో సహా చెల్లించాల్సిందే. అధికారపు అహం, మితిమీరిన ధనదాహం, కపట బుద్ధి ఉన్నవాడు ఎదుగుతున్న కలుపు మొక్క లాంటి వాడు. ఎప్పటికైనా పీకి పడేస్తారు. నీకు 10 మంది మేలు చేసి మంచి మనసు ఉంటే నీ వెనుక ఎప్పుడు 100 మంది ఉంటారు. నువ్వు ప్రయత్నించి ఓడిపోయినా మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుంది. కానీ అస్సలు ప్రయత్నించకుండానే గెలవాలంటే ఎప్పటికీ ఓడిపోతూనే ఉంటావు. మీరు ఏదైనా మంచి పని చేసేటప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా వినకండి. మీకు నచ్చింది చేయండి. అప్పుడే మీరు సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. బాధ అనేది వేరే ఒకరితే అయినప్పుడు ఓదార్చడం చాలా తేలిక ఉంటుంది. అదే బాధ మనదైతే ఓర్చుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. నీవు బాధపడుతూ కూర్చుంటే రేపటి సమస్యలు తొలగిపోవు, నేటి ఆనందం దూరం అవుతుంది. నీకు తెలియకుండా చేజారిన దాన్ని తిరిగి పొందాలనుకోవడం అమాయకత్వం. నీ చేతిలో ఉన్నదానిని చేజార్చుకుని తిరిగి మరలా పొందాలనుకోవడం మూర్ఖత్వం. మనుషుల గురించి తెలుసుకోవాలంటే డబ్బులు లేకుండా బ్రతికి చూడండి. అన్ని రిలేషన్స్ వాటంతట అవే బయటపడతాయి. నువ్వు గౌరవంగా తలెత్తుకుని బ్రతకాలంటే ఎవరి దగ్గర ఏది ఆశించకు. చులకనగా చూస్తారు, ఉన్న దాంట్లోనే సరిపెట్టుకో. అవమానించేవాడితో స్నేహం, అనుమానించేవాడితో బంధం పెంచుకోవడం కంటే తెంచుకోవడమే మేలు. మనం ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. అలా ఉంటే పనికిరాని ఆలోచనలు వచ్చి అజ్ఞానిగా మారిపోతాము. లైఫ్ అనేది ఒక ఊహా ప్రపంచం. ఊహల్లో విహరిస్తున్నంతసేపు బాగానే ఉంటుంది, కానీ వాస్తవంలో జీవించవలసి వచ్చినప్పుడు మాత్రమే భారంగా అనిపిస్తుంది. మీరు అర్థం చేసుకుంటే ప్రేమ పెరుగుతుంది. అదే అపార్థం చేసుకుంటే దూరం పెరుగుతుంది. మన అలవాట్లు అనేవి ఆయుధాలు లాంటివి. మంచివైతే జీవితాన్ని పైకి లేపుతాయి, చెడ్డవైతే పైకి లేచిన జీవితాన్ని కూడా కింద పడతోస్తాయి. గాలికి ఎదురు నిలబడటం ఎంత ప్రమాదమో, గాలి మాటలు చెప్పేవాడితో స్నేహం అంతకంటే ఎక్కువ ప్రమాదం. విజేతల వద్ద ఎప్పుడూ 2 ఆయుధాలు ఉంటాయి. అవి సమస్యలు పరిష్కరించుకోవడానికి చిరునవ్వు, సమస్యలు రాకుండా ఉండటానికి మౌనం. మనం కొన్ని దృశ్యాలు చూడకపోవడం మన కళ్ళకు మంచిది. మనం కొన్ని విషయాలు వినకపోవడం మన చెవులకు మంచిది. మనం కొందరి గురించి ఆలోచించకపోవడం మన మనస్సుకు మంచిది. బంధాలకు విలువ ఇచ్చే రోజులు పోయాయి. ఇప్పుడు ఆస్తి, అంతస్తు చూసి పుట్టే ప్రేమలే ఎక్కువైపోయాయి ఈ సొసైటీలో. గుర్తుపెట్టుకో మిత్రమా, అప్పు చేసి గొప్పగా బ్రతకడం కంటే గంజి తాగి గౌరవంగా బ్రతకడం మేలు. ఎందుకంటే తప్పులు చేసి అడ్డమైన వారి ముందు తలదించుకొని బ్రతకడం కంటే నీతిగా 4 రోజులు బ్రతికినా చాలు. వివరించాలి అంటే కొంచెం తెలిసినా సరిపోతుంది, కానీ విమర్శించాలంటే మాత్రం పూర్తిగా తెలుసుకోవాలి. మీతో అవసరం లేకుండా మిమ్మల్ని ఎవరూ ఇష్టపడరు. ఎందుకంటే స్వార్థం మనిషి జన్మ హక్కు కాబట్టి. కొందరు చెప్పే మాటలకు చేసే పనులకు అస్సలు పొంతన ఉండదు. ఎందుకంటే చెప్పేవన్నీ నీతులు, తీసేవన్నీ వెనుక గోతులు. మిమ్మల్ని ఈరోజు చులకనగా చూసేవాళ్ళు రేపు మీ వైపు చూడాలంటే భయపడాలి. దెబ్బ తగలకూడదు, గాయం కనిపించకూడదు, నొప్పి మాత్రం గట్టిగా పుట్టాలి. గౌరవం పెరిగిందని గతం మర్చిపోకూడదు, అవసరం తీరిందని అయిన వాళ్ళని మర్చిపోకూడదు.
మర్చిపోకూడదు. లైఫ్లో ఎదగాలంటే ఎప్పుడు ఏదో ఒకటి తెలుసుకుంటూనే ఉండాలి, నేర్చుకుంటూనే ఉండాలి. బాగుండే సమయం అంతా త్వరగా గడిచిపోతుంది, బాధ పెట్టే సమయం అంతా ఎప్పటికీ నిలిచిపోతుంది. బుక్స్లో ఉండేవి సొసైటీలో లేదు, సొసైటీలో ఉండేవి బుక్స్లో లేదు. అందుకేనేమో బాగా చదివిన వారు బానిసలవుతున్నారు, ఏమీ చదివిన వారు రాజ్యమేలుతున్నారు. నిజమైన ప్రేమ సంతోషములు మాత్రమే కాదు, బాధలోనూ బాధ్యతలోనూ భరోసాగా ఉంటుంది. నీళ్ళలో పడవ ఉండాలి కానీ పడవలో నీరు ఉండకూడదు. అలాగే లైఫ్లో జ్ఞాపకాలు ఉండాలి కానీ జ్ఞాపకాలతోనే లైఫ్ గడవపోకూడదు. రేపు అనే మీ రాత ఏమిటో తెలియనప్పుడు నేడు అనే మీ సంతోషాన్ని వదులుకోకండి. గతాన్ని తవ్వి మరలా మీ బాధను రెచ్చగొట్టుకోకండి. గుర్తుపెట్టుకో మిత్రమా, నువ్వు స్వతంత్రంగా బ్రతికే ప్రయత్నంలో కష్టాలు ఉండవచ్చు, కానీ బానిసత్వం మాత్రం ఉండదు. ప్రతి సమస్యకు 3 సొల్యూషన్స్ ఉంటాయి. అవి ఆమోదించడం, మార్చుకోవడం, వదిలివేయడం. సమస్యను యథాతథంగా ఆమోదించకపోతే మార్చుకోవాలి, మార్చుకోలేకపోతే వదిలివేయాలి. లైఫ్ చాలా చిన్నది, కానీ మనకు నచ్చినట్టు మనం బ్రతకాలి అనుకున్నప్పుడు తెలుస్తుంది లైఫ్ ఎంత పెద్దదో. రూపం అనేది మన కళ్ళకు నచ్చే అందం, గుణం అనేది మనసులోని అంతరాత్మకు మనం చెప్పుకునే నిజం. తన సొంత శక్తి మీద ఆధారపడిన మనిషి ఎప్పటికైనా సంతోషంగా ఉంటాడు. తెలివితేటలు మాత్రమే సరిపోవు, కష్టపడే గుణం కూడా ఉండాలి. వెలుతురు అనేది లేకపోతే ఆ రోజు మాత్రమే చీకటి అవుతుంది. రేపు అనే ఆశ లేకపోతే జీవితమే చీకటి అవుతుంది. లైఫ్ గురించి 2 ముక్కల్లో చెప్పాలంటే, కళ్ళకు నచ్చింది చేతికి రాదు, మనసుకు నచ్చింది మన లైఫ్లో ఉండదు. అందరితో ఈ 4 రహస్యాలు పంచుకోవద్దు. నీ ఆర్థిక సమస్యలు, నీ వ్యక్తిగత సమస్యలు, నీ కుటుంబ సమస్యలు, నీకు జరిగిన అవమానాలు. ఒక సమస్య వచ్చినప్పుడు కృంగిపోకూడదు, సమస్యకు పరిష్కారం వెతకాలి. నాకే ఎందుకు సమస్యలోనే బాధపడకూడదు. ప్రతి సమస్యకు పరిష్కార మార్గం ఉంటుంది. సమస్యను ఎదుర్కోవాలంటే తెలివితేటలతో, బాధ్యతతో పరిష్కరించుకోవాలి. మనం చేసే పని బాధ్యతతో చేయాలి. మనసులో ఏమి చేయాలని ఆలోచిస్తామో, ఎలా చేస్తే విజయం సాధిస్తామో అదే చేయాలి. అలా కాక మనస్సులో ఒకటి అనుకుని వేరే రకంగా చేస్తే విజయం సాధించలేము. టైం మేనేజ్మెంట్ పాటించాలి. ఈరోజు చేయవలసిన పనులలో ఏది అర్జెంటు, ఏది ఇంపార్టెంట్ అని ఆలోచించి ఒక ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేయాలి. మన బలహీనత ఎదుటివారి విజయానికి కారణం కాకూడదు. పోనీ మనం బలమైన వారిగా ఎదుటివారి తక్కువగానూ చూడకూడదు. ఎదుటి వాళ్ళని ఎప్పుడూ బాధ పెట్టకూడదు. ఎదుటి వాళ్ళు చెప్పేది వినాలి. ఎంతసేపు సెల్ఫ్ డబ్బా కొట్టుకోకూడదు, పనికిరాదు. ఎదుటి వాళ్ళకు మనం విలువని ఇస్తే వాళ్ళు మనల్ని గౌరవిస్తారు. ఒక పనిని విడివిడిగా చేయడం కంటే అందరూ కలిసి ఒకే పనిని చేయడం వలన తొందరగా ఆ పని కంప్లీట్ చేయవచ్చు కదా. ఒక అడవిలో ఒకతను ఒక కొయ్యను రంపముతో కోస్తూనే ఉన్నాడు. ఎంతసేపు కోసినా కంప్లీట్ కాలేదు, ఎందుకంటే రంపము షార్ప్గా లేదు. అంత టైంలో రంపాన్ని షార్ప్ చేసుకుంటే తొందరగా పని కంప్లీట్ చేయవచ్చు కదా. మనం కూడా అంతే, చేసే పని తెలివితో, విజ్ఞతతో పూర్తి చేయాలి. గుర్తుపెట్టుకో మిత్రమా, ఇతరులను మనం ఆకట్టుకోవాలంటే ఇతరులపై మాట్లాడాలనే ఇంట్రెస్ట్ చూపాలి. నలుగురు మెచ్చుకోవాలి అన్న మన పనులు త్వరగా కంప్లీట్ చేసుకోగలగాలి. అంటే ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు చిన్నగా నవ్వండి. ఎన్ని బాధల్లో ఉన్నా ఎదుటి వారు కూడా నవ్వి పలకరిస్తారు కదా. ఇదే గొప్ప రహస్యం. చాలామందికి వారిని పేర్లతో పిలవడం చాలా ఇష్టం. అందుకే సొంత ఇంటిలో వారి పేర్లతో ముందు నేమ్ బోర్డు రాయించుకుంటారు. ఎదుటి వారిని ఆకట్టుకోవడానికి పేరుతో పిలిస్తే మనల్ని బాగా ఎదుటి వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఎదుటివారు మాట్లాడడాన్ని మనం ఎంకరేజ్ చేయాలి. వారు చెప్పేది శ్రద్ధగా వినాలి. మంచి శ్రోతగా మారండి. నవ్వుతూ పరిచయాలు పెంచుకోండి. తన తప్పు ఏదైనా ఉంటే ఒప్పుకోండి, కానీ ఎదుటివారి తప్పులు మనం ఎత్తి చూపకూడదు. ప్రశంసిస్తూ మాట్లాడండి, మీకు వాల్యూ పెరుగుతుంది. ఏదైనా సాధించాలంటే ఆ పనిని ప్రేమించాలి. ప్రేమకు ఇష్టానికి తేడా ఏమిటంటే, ఇష్టం కంటే ప్రేమ ఎక్కువ. ఇష్టం ఈరోజు ఉండవచ్చు, రేపు మారిపోవచ్చు, కానీ ప్రేమ మరణించే వరకు ఉంటుంది. అందుకే ఏ పనైనా, చదువైనా, ఉద్యోగమైనా ప్రేమతో చేయండి, మనసు పెట్టి చేయండి. ఖచ్చితంగా విజయం నీ వాకిట్లో వాలుతుంది. ప్రయత్నించేందుకు ఎప్పుడు విఫలం కావద్దు, ఎందుకంటే అది మిమ్మల్ని తర్వాత విజయానికి సిద్ధం చేస్తుంది. మనిషికి కాలం విలువ తెలుసు, డబ్బు విలువ తెలుసు, బంధం విలువ తెలుసు, ప్రాణం విలువ తెలుసు. ఇన్ని తెలిసిన మనిషికి ఎదుట మనిషిని అర్థం చేసుకోవడం మాత్రమే
తెలియదు ఎందుకో. మంచిగా ఆలోచించు, మంచిగా మాట్లాడు, మంచి పని చేయి. ఎందుకంటే నువ్వు ఏమి చేస్తావో అదే తిరిగి నీ దగ్గరికి మంచిగా వస్తుంది. మనసు నిండా ప్రేమ ఉన్నవారికి గుండె నిండా బాధ కూడా ఉంటుంది. అది ఏమిటో నచ్చితే పెద్ద తప్పు కూడా చిన్నదే, నచ్చకపోతే చిన్న తప్పు కూడా పెద్దదిలా కనిపిస్తుంది. ఎప్పుడైతే ఒకరు చెప్పే చెప్పుడు మాటలు వింటామో అప్పుడే మన జీవితం పతనానికి కారణమవుతుంది. మన జీవితమైన ఇతరుల జీవితమైన అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎంతసేపు ఎదుటివారు మాకు ఏమి చేశారు, వారికి మేమేమి చేయడానికి అని అనడం మానుకోవాలి. మనం గొప్ప మనసు సహాయం చేయడమే ప్రధానం. భగవంతుడు ప్రసాదించిన ఈ జీవితం 10 మందికి తోడ్పడాలి. ప్రేమ అనేది ఎప్పుడు నిజమైనది, స్పష్టమైనది. కేవలం మనుషులే అబద్ధం, వారి మనస్సులే కల్మషంతో నిండిపోయింది. ప్రేమ అప్పుడు ఇప్పుడు ఒక్కటే. తీస్తే ప్రతి మనిషి జీవితం ఒక బయోపిక్. పడ్డ అవమానాలు, ఓడిపోయిన ప్రేమలు, కార్చిన కన్నీరు, ఎగతాళి చేసే బంధువులు, పక్కనే ఉంటూ దెబ్బ కొట్టే శత్రువులు, కొన్ని గెలుపులు, ఎన్నో మలుపులు, అది కొన్ని సంతోషాలు, పడిపోతేనే పైకి లేచిన లక్షణాలు, ఎందరో పాత్రధారులు ఈ జీవితంలో. గుర్తు చేసుకో మిత్రమా. నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండడం, తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండటం, పొగిడినప్పుడు గర్వంతో విర్రవీగకుండా ఉండడం నేర్చుకో. నువ్వు నేర్చుకున్న ప్రతిదీ నిన్ను ఒక్కొక్క మెట్టు పైకి చేరుస్తాయే తప్ప ఎప్పటికీ కింద పడిపోయేలా చేయవు. గుర్తుపెట్టుకో మిత్రమా. జీవితం గమ్యం, స్వప్నం, కష్టం, శ్రమ, గెలుపు, ఓటమి అన్నీ మనవే. పడితే లేవలసింది మనమే, గాయాన్ని దిగమింగాల్సింది మనమే, ధైర్యం చెప్పుకోవలసింది మనమే. ఇతరులు కేవలం చోద్యం చూస్తారు, వీలుంటే ఎగతాళి చేస్తారు. కాబట్టి ఎవరిని పట్టించుకోవద్దు, అన్నీ గమనిస్తూ ముందుకు సాగిపోవాలి. కొన్ని పరిచయాలు ఆనందాలను మిగులుస్తాయి, మరికొన్ని పరిచయాలు జ్ఞాపకాలను మిగులుస్తాయి, ఇంకొన్ని పరిచయాలు మాత్రం ఎదురు చూపులు మిగులుస్తాయి. అరుదైన పరిచయాలు మాత్రమే మనతో కలిసి నడుస్తాయి. అదే పుస్తకంలో మళ్ళీ తిరిగి ఎలా రాయలేమో అలానే జీవితము చివరి అంకంలో మళ్ళీ అదే జీవితం తిరిగి పొందలేము. అందుకే మీ జీవితం అనే పుస్తకమును ఆత్మస్థైర్యముతో అడ్డంకులను తొలగిస్తూ అందంగా ఊహాగానాలు ఆహ్లాదంగా గడుపుతూ ఆనందంగా జీవించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించండి. స్వతంత్రంగా బ్రతికే ప్రయత్నంలో కష్టాలు ఉండవచ్చు, కానీ బానిసత్వం మాత్రం ఉండదు. మనలోని ఆలోచన విధానం మన ప్రశాంతతకు కొలమానం. మనం ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనలు చేయడమే అందులోని రహస్యం. జీవితపు చరమాంకములు ప్రతి ఒక్కరూ చవి చూసేది వృద్ధాప్యం. కావలసింది మన అనుకున్న వారి ప్రేమ, ఆప్యాయతలు, ఆదరాభిమానాలు. మీకు మేమున్నామనే ఒక చిన్న నమ్మకాన్ని, భరోసాని కుటుంబం లేని వారు ఇవ్వగలిగితే వారు ఎంతో ప్రశాంతంగా ఉంటారు. కష్టం ఎలా బతకాలో నేర్పిస్తుంది, నష్టం ఎవరిని నమ్మాలో చూపిస్తుంది. ఆడంబరాల కోసం చేసే అప్పు, ఆనందం కోసం చేసే తప్పు మానవ జీవితానికి పెను ముప్పు. నిజం మనిషిని కొంతకాలమే బాధిస్తుంది, కానీ అబద్ధం జీవితాంతం వేధిస్తుంది. పని వల్ల ఒత్తిడి పెరగదు, దాని గురించి ఆలోచించడం వల్లే ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ఆలోచన వాయిదా వేసి పని వెంటనే చెయ్యాలి. దేని యందు అనురాగం లేనివాడు మాత్రమే ఇతరులను నిజంగా ప్రేమించగలడు. ఎందుకంటే అతని ప్రేమ స్వచ్ఛము మరియు దివ్యమైనది. ఇష్టంతో చేసే పని శక్తిని పెంచుతుంది, కష్టంతో చేసే పని శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయడానికి ప్రయత్నించండి. కోపము, అసహనం నిన్ను ఏ విషయాన్ని సరిగా అర్థం చేసుకోనివ్వవు, సరి అయిన నిర్ణయం తీసుకోనివ్వవు. కాబట్టి ఈ రెండు వదిలేసి చూడు, నీ జీవితం ఆనందమయం అవుతుంది. బ్రతుకు ఇంటి కిటికీ లాంటిది. తెరిస్తే వెలుగు, లేకుంటే చీకటి. అలాగే శ్రమిస్తే సుఖం, లేదంటే దుఃఖం. అంతా మన చేతిలోనే ఉంది. ప్రశాంతమైన మనస్సు ఉన్నవారు ఎక్కడ ఉన్న స్వర్గంలో ఉన్నట్టే. ప్రశాంతత లేని మనుషులు స్వర్గంలో ఉన్న వారికి నరకంలాగే అనిపిస్తుంది. నీది కాని చోట ఆశలు పెంచుకోకు, ఇష్టం లేని చోట ప్రేమను వెతకడం తప్పు. హక్కు లేని చోట చొరవ చూపడం ఇంకా తప్పు. మన మీదే మనకు అసహ్యం ఎప్పుడు వేస్తుందో తెలుసా? మనకు విలువ ఇవ్వని వారి కోసం మన మనస్సులో ఎక్కువ స్థానం వాళ్ళకి ఇచ్చినప్పుడు. కొన్ని బాధలు అమ్మకు చెప్పుకుంటాం, కొన్ని బాధలు నాన్నకు చెప్పుకుంటాం, కొన్ని బాధలు స్నేహితులతో చెప్పుకుంటాం. కానీ కొన్ని బాధలు ఎవరితో చెప్పుకోలేం. మదిలో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా మౌనంగా భరిస్తూ రోధిస్తూ ఉండవలసిందే. అప్పుడు అనిపిస్తుంది అందరూ ఉన్నా మనం అనాథులమే అని. నమ్మినందుకు ద్రోహం,
నిజాయితీగా ఉన్నందుకు ద్వేషం, ప్రేమించినందుకు మోసం, ఇవే ఈ రోజుల్లో లోకం ఇచ్చే బహుమతులు. ఎలాగైనా ద్వేషించాలని సంకల్పించుకుంటే నెలవంక లాంటి మనిషిలో కూడా 1000 లోపాలు కనిపిస్తాయి. ఎలాగైనా ప్రేమించాలని సంకల్పించుకుంటే 1000 వంకలు ఉన్న మనిషికి కూడా నెలవంకలాగా అందంగా కనిపిస్తారు. చినుకులు మొదలైన మన స్నేహం వర్షంలా కురిసే సెలయేరులా సాగి నదిలా ప్రవహించి ఎప్పటికీ ఇంకిపోని సముద్రంలా ఉండిపోవాలి. నటించడంలో గెలిచినంత మాత్రాన జీవితంలో గెలిచినట్టు కాదు. ఎందుకంటే నటన ఎప్పటికైనా ఓడిపోతుంది, నిజం ఎప్పటికీ నిలిచిపోతుంది. వ్యక్తిగా జీవిస్తే మరణం దరి చేరే వరకు జీవిస్తాం. వ్యక్తిత్వంతో జీవిస్తే మరణించిన తర్వాత కూడా జీవించే ఉంటాము. నాది అనుకుంటే బాధ్యత అవుతుంది, నాకెందుకు అనుకుంటే బరువు అవుతుంది, నాది కాదు అనుకుంటే కనుమరుగు అవుతుంది. అందరిలో ఉన్నప్పుడు చూపుని, నలుగురిలో ఉన్నప్పుడు మాటని, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలను కాపాడుకోగలిగితే నిన్ను మించిన మేధావి ఉండరు. ప్రేమైన, కోపమైన, ఇష్టమున్న వాళ్ళ మీదే చూపించగలం. అర్థం చేసుకుంటే ప్రేమలా కనిపిస్తుంది, అపార్థం చేసుకుంటే టార్చర్లా అనిపిస్తుంది. గొడవపడి మాట్లాడకుండా ఉండే కాలం పోయి, మాట్లాడితే గొడవలు అవుతాయని మాట్లాడకుండా ఉండే రోజులు వచ్చాయి. మనకు నచ్చే దానిని బట్టి జీవించే విధానం ఉంటుంది. మనం ఇతరులకు ఇచ్చే దానిని బట్టి మన జీవితంలోనే ఆనందం అనేది ఉంటుంది. జీవితంలో ఆశ, ఇష్టం, అవసరం అనేది మనిషికి ముఖ్యమైన ఆయుధాలు. ఆశ మనిషిని బ్రతికిస్తే ఇష్టం ఏదైనా చేయిస్తుంది. అవసరం మనిషికి ఎన్నో నేర్పిస్తుంది. మనం ఎంత ప్రేమ చూపించినా అర్థం చేసుకునే వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్లకు మన ప్రేమ కనపడదు, మన బాధ కనపడదు. మనం అన్న చిన్న చిన్న మాటలు, కోపం మాత్రమే కనపడతాయి. మన గుండెల్లో ఎంత ప్రేమ ఉంది అని అర్థం చేసుకోరు. అది అర్థమయ్యేసరికి వాళ్ళు మన చేతుల్లో ఉండరు. పురుషుడు శారీరకంగా బలంగా ఉంటే స్త్రీ భావోద్వేగాల పరంగా బలంగా ఉంటుంది. సామాజిక బాధ్యతలు భర్త తీసుకుంటే భార్య కుటుంబ బాధ్యతలు మోస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇంట్లో ఆమె రిమోట్ కంట్రోల్. ఎక్కడ ఏమి నొక్కాలో ఆమెకే తెలుసు. ఎంతటి భావోద్వేగాన్నైనా భరిస్తుంది. పిల్లలే సర్వస్వంగా బతుకుతుంది. అందుకే భర్త తనువు చాలించిన పిల్లల కోసం ఆడది బ్రతుకుతుంది. ఆడది మగాడికి సర్వస్వం. కోపంతో దూరమైన బంధాలు కోపం తగ్గాక దగ్గరవుతాయి, కానీ బాధతో దూరమైన బంధాలు ఎప్పటికీ దగ్గర కాలేవు. మనసు అనే నిత్యం గాయపరిచే వారితో కలిసి ఉండడం కంటే ఒంటరిగా ఉండటం మేలు. పొరపాటే చేసిన వారికి మరో అవకాశం ఇవ్వు, సరిదిద్దుకుంటారు. కానీ మోసం చేసిన వాళ్ళకు మరో అవకాశం ఇవ్వద్దు, కోలుకోలేని దెబ్బతీస్తారు. మీ వెనుక మీ గురించి తప్పుగా మాట్లాడుకునే వారి గురించి ఆలోచించకండి. ఎందుకంటే వారి స్థానం ఎప్పుడూ మీ వెనకాలే. నీ గురించి ఆలోచించే వాళ్ళ గురించి ఆలోచించడం వల్ల తప్పు లేదు, కానీ నువ్వంటే కేవలం అవసరం మాత్రమే అయినప్పుడు వాళ్ళ గురించి ఆలోచించి ఉపయోగం లేదు. అందమైన జీవితం వెతికితే దొరకదు, మనం నిర్మిస్తే ఏర్పడుతుంది. నీలో లోపాన్ని ఎవరైనా వేలెత్తి చూపితే ఆగ్రహించకు. నీ మేలు కోరేవారు ఒక్కరైనా ఉన్నందుకు ఆనందించు. నిజం నిప్పు, అబద్ధం అప్పు. ఒకటి కాల్చేస్తుంది, ఇంకొకటి కూల్చేస్తుంది. మనిషి ఎన్ని కోల్పోయినా పర్వాలేదు, కానీ తన ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదు. ఆ ఒక్క ఆత్మవిశ్వాసమే ఉంటే చాలు, మనం కోల్పోయిన అన్నిటినీ తిరిగి దక్కించుకోవచ్చు. ఫలితాన్ని ఆశిస్తూ పరిగెత్తవద్దు. పని చేస్తూ పోతే ఫలితమే పరిగెత్తుకుంటూ నీ దగ్గరకు వస్తుంది. బాధ్యత తెలుస్తుందని అబ్బాయికి పెళ్లి చేస్తారు, బాధ్యతగా ఉండమని అమ్మాయికి పెళ్లి చేస్తారు. కానీ తలరాతో విధిరాతో బాధ్యత తెలిసిన వాడికి ప్రేమించడానికి సమయం దొరకదు, బాధ్యతగా ఉండే తనకే సంతోషం దొరకదు. నిన్ను భారం అనుకునే బంధాలతో బలవంతంగా జీవించే కంటే వాటికి దూరమయ్యి ఒంటరిగా బ్రతకడం ఎంతో మేలు. జీవితం మనం అనుకున్నట్లు ఉంటుందని ముందే ఊహించుకోకండి. ఎందుకంటే పరిస్థితుల వల్ల మనం ఊహించుకున్నది నిజం అవ్వకపోతే ఎంత ఆనందాన్ని అనుభవిద్దాం అనుకుంటామో అంతకు మించి రెట్టింపు బాధను భరించాల్సి వస్తుంది. ఎవరిని విమర్శించకండి, వీలైతే ప్రోత్సహించండి లేదా సైలెంట్గా ఉండండి. అంతేకాని నోరు ఉంది కదా అని విమర్శిస్తూ పోతే మంచి చేయాలనుకునే వాళ్ళు కూడా నాకెందుకులే అనుకుంటారు. మాట చాలా విలువైనది. మనకున్న చిరకాల శత్రువు కన్నా మన ఎదుగుదలను చూసి అసూయతో రగిలిపోయే మిత్రుడు చాలా డేంజర్.
వయస్సు, మనస్సు అపరిపక్వ స్థితిలో మన పెద్దలను అవమానిస్తాం. బుద్ధి వికాసం వచ్చేసరికి వారి క్షమాపణ చెప్పలేనంత దూరం వారు వెళ్ళిపోతారు. కష్టార్జితంతో ఎవరైనా బతుకుతారో వాళ్ళు జీవితంలో ఎప్పుడూ తలదించుకోవలసిన అవసరమే ఉండదు. తెలివి ఉందని ఇతరులను ఎప్పుడూ మోసం చేయడానికి ప్రయత్నించకు. ఎందుకంటే భగవంతుడు అంతకంటే తెలివైన వాడు. ఖచ్చితంగా నిన్ను మోసం చేస్తారు. మర్యాద ఇవ్వని వాళ్ళు ఇంటికి వెళ్ళకు. విలువ ఇవ్వని వారితో మాట్లాడకు. అహంకారం చూపే వారితో కలవకు. గర్విష్ఠులతో కలిసి నివసించకు. వ్యక్తిత్వం లేని వారితో ఏమీ పంచుకోకు. నోరు అదుపులో లేని వారితో ఏమీ చెప్పకు. స్థాయి చూసేవారిని మీ ఇంటికి పిలవకు. మనల్ని నమ్మేవాళ్ళు మీద మనకు ఉండాల్సింది ప్రేమ. మనం ప్రేమించే వారి పట్ల మనకు ఉండాల్సింది నమ్మకం. సొంతం కాని వాటిపై అత్యాశ, సొంతమైన వాటిపై నిర్లక్ష్యం రెండూ కూడా ప్రమాదమే. నిన్ను ప్రేమించే వాళ్ళ దగ్గర ఒదిగి మాట్లాడు. నిన్ను ద్వేషించే వాళ్ళ దగ్గర ఎదిగి మాట్లాడు. వచ్చిన అవకాశంలో కష్టాన్ని చూడకు. కష్టంలో ఉన్నప్పుడు అవకాశం కోసం చూడు. బొగ్గుని మండుతున్నప్పుడు ముట్టుకుంటే చెయ్యి కాలుతుంది. చల్లగా ఉన్నప్పుడు ముట్టుకుంటే చెయ్యి నల్లబడుతుంది. చెడ్డవానితో ఎలా ఉన్నా ముప్పే. ఖర్చు మితిమీరితే అప్పు, మనసు గతి తప్పితే తప్పు. ఈ రెండు మనిషి పురోగతికి పెనుముప్పు. కోయలలా పాడేవారందరూ జానకి కాలేరు. గొప్ప ఆలోచనలు ఉన్నవారందరూ శ్రీశ్రీ కాలేరు. ప్రేమించే వాళ్ళందరూ దేవదాసు, పార్వతీ కాలేరు. కానీ ప్రయత్నించే ప్రతి ఒక్కరూ వీరులే అవుతారు. చరిత్ర గెలుపును మార్చి పోతుందేమో కానీ పోరాటాన్ని ఎప్పటికీ మర్చిపోదు. మనకు విలువలివ్వని చోట ఎంత సులువైన పని అయినా భారంగా ఉంటుంది. మనకు విలువిచ్చే చోట మనిషి శక్తికి మించిన పని అయినా ఇష్టంగానే ఉంటుంది. జారిపడే కన్నీటి బొట్టు బరువుగా ఉండకపోవచ్చు, కానీ దానిలో దాగి ఉన్న బాధ మాత్రం గుర్తు ఉంటుంది. నవ్వడంలో ఏముంది? ఎవరైనా నవ్వించగలరు. ఆనందంగా ఉంచడం అందరి వల్ల అవ్వదు. నవ్వించే వాళ్ళని మరిచిపోగలం, కానీ ఆనందంగా ఉంచే వాళ్ళని మాత్రం ఎప్పటికీ మరిచిపోలేము. నీ కోసం ఏడ్చేవారు ఉంటే నీ అదృష్టంగా భావించు. నిన్ను చూసి ఏడ్చేవారు ఉంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషించు. సంపదలో ఎన్ని ఉన్నా తృప్తి లేని జీవితం వ్యర్థం. పూరి గుడిసె బతుకైనా కంటి నిండా నిద్రపోయే మనిషి జీవితం ధన్యం. నిజమైన బంధాల కోసం మనం తప్పకుండా సమయాన్ని కేటాయించాలి. ఎందుకంటే మనకు రేపటి రోజున సమయం ఉండవచ్చు, కానీ బంధాలనేవి ఉండకపోవచ్చు. గుర్తుపెట్టుకో మిత్రమా. చాలా వరకు నిజాలు బయటపడేది ఎక్కువ బాధలో ఉన్నప్పుడు లేదా ఎక్కువ కోపంలో ఉన్నప్పుడు మాత్రమే. రాసినప్పుడు తుడిపేయలేనిది, రాయించుకున్నవాడు చదువుకోలేనిది అంటే అదే తలరాత. ఎవరికి నీ హృదయంలో ప్రత్యేక స్థానం ఇవ్వకు. అది ఇవ్వడం సులభమే, కానీ వారికి దాని విలువ తెలియనప్పుడు కలిగే బాధ క్షణమైనా భరించలేము. మూసిన కనురెప్పల్లో స్వప్నం నీవే, తెరిచిన మనసు పుస్తకంలో అక్షరాలు నీవే. తలచే హృదయాన్ని పక్కన పెట్టి పిలిచే హృదయం వెనుక పరుగులు పెట్టకు. అలుపు వచ్చే ఆగినప్పుడు తెలుస్తుంది ఎండమావి వెనుక పరుగు పెట్టామని. అడిగితే ఇచ్చేదానిలో ఆనందం ఉంటుంది, అడగకుండా ఇచ్చేదానిలో ప్రేమ ఉంటుంది. పదే పదే అడిగి తీసుకునే దానిలో కష్టం ఉంటుంది. అది ప్రేమైనా వస్తువైనా. అందుకే నిన్ను ఏది అడిగి ఇబ్బంది పెట్టకూడదు. ప్రేమించుకోవడానికి వయస్సు, అందం అవసరం లేదు. ప్రాణమిచ్చే మనస్సు ఉంటే చాలు. కావాలని బాధ పెట్టేది ఒకరైతే ఎంత బాధ పెట్టినా ఓర్చుకునేది మరొకరు. విచిత్రం ఏమిటంటే ఈ రెండు రకాల క్యారెక్టర్స్ ఉండేది ప్రేమ బంధంలోనే. ఇచ్చేవారికి పుచ్చుకునేవారికి ఎవరికి ఏమాత్రం శ్రమ లేనిది, కష్ట నష్టాలు లేనిది, పంచే కొలది పెరిగే చిత్రమైన దానమే నవ్వు. సో కీప్ స్మైలింగ్ ఫ్రెండ్స్. జీవితంలో కొన్నిసార్లు మనం బాధపడటానికి కారణం మనం చేసిన చెడు కాదు, మనం మంచితనమే. చేసిన మంచి పనిని ఎప్పుడు ఎక్కడ ఆపాలో తెలియకపోవడమే. ఎక్కువగా నమ్మటం, ఎక్కువగా ప్రేమించడం, ఎక్కువగా ఆశించడం ఫలితంగా వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది. అందంగా మాట్లాడడం ఒక కళ అయితే ఆప్యాయంగా మాట్లాడటం ఒక వరం. కాదంటారా మిత్రమా? నువ్వు ఈ ప్రపంచానికి అర్థం కాకపోయినా బ్రతికేయవచ్చు, కానీ నీకు నువ్వు అర్థం కాకపోతే ఈ ప్రపంచంలో ఎక్కడా బ్రతకలేవు. శ్రమిస్తే శరీరానికి మంచిది, ప్రేమిస్తే మనస్సుకు మంచిది, నవ్విస్తే నలుగురికి మంచిది. జీవితం చాలా చిన్నది. ఎంతకాలం ఉంటామో ఎప్పుడు పోతామో ఎవరికి తెలియదు. ఉన్న కొద్ది రోజులు నవ్వుతూ నవ్విస్తూ ఆనందంగా గడిపేద్దాం. ఎంత గొప్పగా బతుకుతున్నాం అనేది కాదు, బతికినంత కాలం ఎంత సంతోషంగా బతుకుతున్నాం అన్నదే ముఖ్యం. సంతోషం డబ్బులు కాదు, మనస్సులో ఉంటుంది.
పోటీ లేని గెలుపు, కష్టపడకుండా వచ్చే డబ్బు, నమ్మకం లేని బంధం జీవితంలో ఎప్పటికీ తృప్తిని ఇవ్వలేవు. కొన్నాళ్ళు సుఖం, కొన్నాళ్ళు కష్టం పౌర్ణమి అమావాస్యలా వస్తూ పోతూ ఉంటాయి. సుఖాలకు పొంగిపోకుండా, కష్టాలకు కుంగిపోకుండా ఉండటమే అసలైన జీవితము. కడుపులో ఆకలి, ఖాళీ జేబు, పేదరికంలో జరిగే అవమానం చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోయే మన అనుకున్న వాళ్ళు ఇవి నేర్పించినంత ఇంకేది మనకు నేర్పించదు. మనం ఎవరికీ కనిపించకుండా దాయాల్సింది మన కన్నీటిని, అందరికీ కనిపించేలా ఉంచాల్సింది మన చిరునవ్వుని. కాళ్ళకు తగిలిన గాయం ఎలా నడవాలో నేర్పుతుంది, మనస్సుకు తగిలిన గాయం ఎలా బ్రతకాలో నేర్పుతుంది. మనస్సులోని బాధను వెంటనే చెరిపేయండి, లేకపోతే వేల సంతోషాలను ఒక్క బాధ చెరిపేస్తుంది. ప్రశాంతమైన మనస్సు కంటే మించిన సంపద ఈ ప్రపంచంలో ఏదీ లేదు. మార్పు నిన్ను గమ్యం వైపు అడుగు వేయిస్తే, ఓర్పు నిన్ను గెలుపుకు దగ్గరగా చేస్తుంది. ఒకరి గురించి ఒకరు మాట్లాడుతుంటే దూరాలు పెరుగుతాయి. అదే ఒకరితో ఒకరు మనస్సు విప్పి మాట్లాడుకుంటే దూరాలు తగ్గుతాయి. దూరాలను పెంచుకోకు, బంధాలను తెంచుకోకు. స్నేహం అంటే ఒకరికొకరు అవసరం కోసం కాదు, ఆనందాన్ని, కోపాన్ని, బాధని, ఇష్టాన్ని పంచుకునే తెంచుకోలేని బంధం. జీవితంలో మనం కావలసిన వారిని కాలం నిర్ణయిస్తుంది, మనకు ఎవరు కావాలి అనేది హృదయం నిర్ణయిస్తుంది. కానీ మనకు ఎవరు ఉంటారు అనేది మన ప్రవర్తన నిర్ణయిస్తుంది. మనమంటే ఇష్టం ఉన్నవారు మన మాటల వెనుక బాధని అర్థం చేసుకుంటారు. అదే మనమంటే ఇష్టం లేనివారు మనమేం మాట్లాడినా తప్పులు వెతుకుతారు. అవసరం లేని కోపం, అర్థం లేని ఆవేశం ఈరోజు మనకు బాగానే ఉంటాయి, కానీ రేపనే రోజు అవే మనల్ని ఒంటరి చేస్తాయి. మనిషి బ్రతికున్నాడు అని చెప్పడానికి ఊపిరి ఎంత ముఖ్యమో, అదే మనిషి జీవించడానికి డబ్బు అంతే ముఖ్యం. ఊపిరి లేకపోతే శరీరానికి విలువ లేదు, పైసా లేకపోతే మనిషికి విలువ లేదు. బాధని అనుభవిస్తూ అదే బంధంలో ఉన్నామంటే తెంచుకోవడం రాకనో, వదులుకోవడం చేతకాకనో కాదు. ఆ బంధం విలువ తెలుసు కాబట్టి ఆ మనిషిని వదులుకోలేము. కొందరిని చూస్తే వెనుక నడవాలి అనిపిస్తుంది, కొందరిని చూస్తే పక్కన నడవాలి అనిపిస్తుంది. కానీ ఇష్టమైన వారిని చూస్తే చెయ్యి పట్టుకుని జీవితాంతం నడవాలనిపిస్తుంది. నీకోసం 100 ఏళ్ళు ఎదురు చూస్తానని చెప్పలేను, కానీ బ్రతికి ఉన్న ఈ క్షణం శాశ్వతం కనుక ఈ క్షణం నీతో ఆనందంగా పంచుకోవాలని ఆశగా ఎదురు చూస్తున్నా. కంటికి నచ్చిన వారు ఎందరో ఉండొచ్చు, కానీ మనసుకు నచ్చిన వారు కొందరే ఉంటారు. ఒకరి మీద కోపం చూపిస్తున్నామంటే వాళ్ళంటే ఇష్టం లేక కాదు, వాళ్ళంటే మన ప్రాణం అని. బలవంతంగా ఏ బంధాన్ని కలపలేము, భగవంతుడు కలిపిన బంధాన్ని ఏ శక్తి కూడా విడదీయలేదు. నీతో నా పరిచయం 1 సంవత్సరం, 1 రోజు, 1 క్షణంతో ముగిసే బంధం కాదు, ఎన్ని జన్మలకైనా ముగింపు లేని బంధం మనది. నేను ప్రాణంతో ఉన్నానని అందరికీ తెలుసు, కానీ నా ప్రాణం నీ దగ్గర ఉందని నీకు తప్ప ఇంకెవరికి తెలియదు. ప్రపంచంలో మీ దగ్గర ఏమీ లేకపోయినా ఎంతమందికైనా పంచగల ఒకే ఒక వస్తువు సంతోషం. అప్పు చేయకుండా ఉండటానికి ప్రయత్నించండి, అది రాత్రులు దిగులు పడేలా చేస్తుంది, పగులు తల దించుకునేలా చేస్తుంది. నీ హార్ట్కు కంపెనీ కావాలంటే నన్ను గుర్తుపెట్టుకో. నీకు ఒంటరి అనే ఫీలింగు కలిగితే నాకు SMS చెయ్యి, నీకు దుఃఖం అనిపిస్తే నాతో మాట్లాడు. ఈ ఆఫర్ వ్యాలిడిటీ నా ఊపిరి ఉన్నంత వరకు నీ కోసం ఉంటుంది. ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమించడం మొదలు పెడితే ఆ ప్రేమ చివరి శ్వాస వదిలే వరకు అలాగే ఉంటుంది. మరణం మనిషికి మాత్రమే, ప్రేమకు మరణం లేదు. పరిచయం కొత్తలో ఉన్న ఆకర్షణ, పరిచయం పాతబడుతున్న కొలది మారిపోవడం సహజం, కానీ ఎంత పాతబడినా పక్కన పెట్టలేనిది ప్రేమ. ఇంతవరకు ఓపికగా విన్నందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, వందే మాతరం.